అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి కొంచెం దూరంగా ఉన్న భారతదేశంలో భాగమై ఉన్నాయి. నిజానికి 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దీవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసింది. 1858 తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవులను పూర్తిగా ఆక్యుపై చేసింది. 1947 ఇండియాకి స్వాతంత్రం వచ్చిన కొన్ని డేస్ తర్వాత అంటే 1950లో ఇవి పూర్తిగా భారతదేశంలో భాగమయ్యాయి. ప్రెజెంట్ ఇవి ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దీవులు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియా గ్రేట్ నికోబార్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం చైనా. నిజానికి ఈ గుంటనక్క చైనా ఏం చేస్తుందంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ని ఉపయోగించుకొని ఇండియాపై ప్రెజర్ బిల్డ్ చేయాలనుకుంటుంది. సో దీనికి కౌంటర్ గా ఇండియా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు ఇండోనేషియాతో సరికొత్త డీల్ చేసుకుంది. ఈ డీల్ తో చైనాకి పూర్తిగా చెక్ పెట్టే ఛాన్స్ ఇండియాకి దొరికింది. అది ఎలాగో ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ వద్దకి రావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. చైనా వ్యాపారానికి ఒక గుండె లాంటిది స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఈ రూటు నుండే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఓమన్, కువైట్, ఇరాక్, ఈజిప్ట్ మరియు యూరప్ దేశాలైన జర్మనీ, నెదర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యూకే, అలాగే ఆఫ్రికా దేశాలైన కెన్యా, టాంజానియా ఇలా చాలా దేశాలతో ఈ రూట్ లోనే చైనా వ్యాపారం చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 80% ట్రేడ్ ఈ మలాకా సీ రూట్ లోనే జరుగుతుంది. దీన్ని బట్టి చైనాకి ఈ రూట్ ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో చైనా కుట్రలను తిప్పికొట్టే భాగంగా భారత్ ఇప్పుడు ఈ మలాకా సీను టార్గెట్ చేస్తూ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అండ్ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన డిఫెన్స్ ఇక్కడ స్థిరమైన స్థావరాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవైపు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, మరోవైపు ఇండోనేషియాకి చెందిన సబాంగ్ పోర్ట్. ఈ పోర్టుతో మరింత బలం పెంచడానికే నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా వెళ్లారు. ఈ విషయంలో మోడీ గారు 200% సక్సెస్ అయ్యారు కూడా. ఈ సబాంగ్ పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ బాధ్యతలు ఇండియా తీసుకుంది. అంతేకాదు ఇక్కడ మన సబ్మెరీన్లు ఇండియన్ నేవీ షిప్స్ డాక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇండోనేషియా మనకి ఇచ్చింది. ఇది కేవలం మన నికోబార్ ప్రాజెక్ట్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడైనా చైనా ఓవర్ యాక్షన్ చేస్తే మనం రెండు వైపుల నుండి ఈ రూట్ ని బ్లాక్ చేయొచ్చు. చైనా 80% వ్యాపారాన్ని మనం దెబ్బతీయొచ్చు. నిజానికి చైనా ఇండియా మీద ఆధిపత్యం చలాయించడానికి బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక, పాకిస్తాన్ వంటి ప్రాంతాల్లో పోర్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మనం ఈ ఒక్క పోర్టుతో చైనాకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాము. దీంతో పాటు మోడీ గారు ఇండోనేషియా టూర్ లో దాదాపు 20 డీల్స్ జరిగాయి. అందులో ప్రధానమైనది ఇండోనేషియా మన దగ్గర నుండి బ్రహ్మోస్ మిసైళ్లను కొనబోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ మిసైల్ చైనా వెపన్స్ పై ఎంత సక్సెస్ఫుల్ గా టార్గెట్ ని రీచ్ అయిందో. అయితే మీ అందరికీ అనిపించొచ్చు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే చైనా వెపన్స్ అంటున్నావేంటి బ్రో అని. కానీ నిజానికి మనం పాకిస్తాన్ తో యుద్ధం చేసినా అందులో పార్టిసిపేట్ చేసిన వెపన్స్ మాత్రం 80% చైనాకి చెందినవే. ఈ చైనా వెపన్స్ పై బ్రహ్మోస్ చూపించిన విధ్వంసాన్ని చూసి ప్రపంచం మొత్తం బ్రహ్మోస్ పై నమ్మకం పెంచుకున్నాయి. ఇప్పటి వరకు ఫిలిపియన్స్, వియత్నాం బ్రహ్మోస్ ని కొనుగోలు చేయగా ఇప్పుడు కొత్తగా ఇండోనేషియా కూడా చేరింది. అంతేకాదు ఇంకొన్ని దేశాలు కూడా బ్రహ్మోస్ మిసైల్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అయితే మీ అందరికీ అనిపించొచ్చు ఈ బ్రహ్మోస్ లో ఏముందని. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. దీనిని సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అంటారు. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతుంది. మధ్యలో తన డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోగలదు. దీని వేగం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మాక్ 2.8 నుండి 3.0 వరకు ఉంటుంది. అంటే శబ్ద వేగం కంటే 3 రెట్లు అన్నమాట. రేంజ్ 400 నుండి 800 కిలోమీటర్లు. అలాగే వార్ హెడ్ 300 నుండి 400 కిలోలు. అంటే అంత పేలుడు పదార్థాన్ని మోయగలదు. ఫైర్ అండ్ ఫర్గాట్ గైడ్ లైన్స్ సిస్టమ్ తో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలదు. భూమి నుంచి, వార్షిప్స్ నుంచి, సబ్మెరియన్స్ నుంచి, యుద్ధ విమానాల నుంచి ఎక్కడి నుంచైనా సరే దీనిని ఉపయోగించవచ్చు. అందుకనే ఇండోనేషియాకి మనకి 3,870 కోట్ల రూపాయల వెపన్స్ డీల్ జరిగితే
అందులో దాదాపు 1800 కోట్లు బ్రహ్మోస్ మిసైల్ డీలే ఉంది. అయితే ఈ ట్రేడ్స్ అన్ని ఒక ఎత్తు అయితే మోడీ గారికి మన ఇండియాకి ఈ టూర్ లో దక్కిన గౌరవం మరో ఎత్తు. మోడీ గారు ఫ్లైట్ లో ఉన్నప్పుడే అతను ఫ్లైట్ చుట్టూ F-16 అండ్ సుకోయితో ఎస్కార్ట్ చేసి వెల్కమ్ పలికారు. మోడీ గారు ఫ్లైట్ దిగిన వెంటనే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో దగ్గరకు వచ్చి హక్ చేసుకోగా ఇండోనేషియా కల్చర్ యాక్టివిటీస్ తో ఘన స్వాగతం పలికారు. అండ్ మరో విషయం ఏంటంటే అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్న దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆదిపుర స్టార్ ని మోడీ గారికి ఇచ్చారు. దీంతో మోడీ గారి ఖాతాలో 35వ ఇంటర్నేషనల్ అవార్డు చేరింది. అలాగే చాలా మందిలో ఎప్పటి నుంచో ఇండోనేషియాలో మన హిందూ సాంప్రదాయాలు, హిందూ పురాతన దేవాలయాలు ఉన్నాయనే అనుమానంతో వన్స్ అపాన్ ఏ టైం ఇండోనేషియా కూడా హిందూ దేశమే అనుకుంటున్న టైంలో ఇండోనేషియా ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే తన DNA టెస్ట్ లో తన పూర్వీకులు ఇండియాకి చెందిన వాళ్ళని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది మోడీ గారి ఇండోనేషియా టూర్ వివరాలు. నా రీసెర్చ్, నా హార్డ్ వర్క్ అన్నింటికీ మించి ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ ని మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.